అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టకరమైన దినం. మా తాడిపత్రిలో ఎర్రగుంటపల్లిలో ఈ పవర్ గ్రిడ్ వాళ్ళది. దాని విషయంలో మావాడు సూసైడ్కు ట్రై చేసినాడు. చాలా దురదృష్టకరమైనది. వీళ్ళతో నేను 1.5 సంవత్సరం నుంచి కలెక్టర్లకు ప్రతి ఒక్కరికి దీని మీద చాలా ఎన్నో కంప్లైంట్లు ఏమేమో చేసినాను. యాక్చువల్లీ పవర్ గ్రిడ్ వాళ్ళు దేర్ అట్ ఇది కడప డిస్ట్రిక్ట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఏం చేయాలంటే వాళ్ళు అందరినీ పిలిపించి ఎంత ఇవ్వాలా ఏమని రేట్ ఫిక్స్ చేస్తారు. అది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా పిలిచి చేయాల. వీళ్ళు ఏం చేసినారు, ఒక కడప డిస్ట్రిక్ట్లోనే ప్రైజ్ ఫిక్స్ చేసి మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లో ఇదే రేట్ అంటున్నారు. అది తప్పు. దాంట్లో ఏముంది, పవర్ గ్రిడ్ వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్లపై కలెక్టర్ల దగ్గర పోయి అక్కడ స్థలాలు పోయే వాళ్ళందరివి పిలిచి ఒక్కోసారి ఒక రేట్ ఉంటుంది. దీని మీద నేను 1.5 సంవత్సరం నుంచి తగు వేసుకుంటున్నా, కొట్లాడుతున్నా. బట్ నో బడీ హాస్ టేకెన్ ఇంట్రెస్ట్. దీంట్లో ఏముంది, వాళ్ళు పెట్టిన 4 కాళ్ళకు ఇంత డబ్బులని ఇస్తారు. పైన పోయే వైర్లో ఇటు అటు 15 మీటర్స్ ఏమీ చేయకూడదు. పల్లెల్లో ఉంటే సరే, టౌన్లలో కూడా ఏమైతుంది కొన్నిసార్లు ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి. ఇప్పుడు నార్పల తీసుకుందాం, లేకపోతే పెద్దవాడుగురు తీసుకుందాం. ఏం చేస్తున్నారు, మేము కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఏమి చేయకూడదు. దాని మీద తేన తగు వేసుకున్నా నార్పల్లో వాళ్ళకు నోటీసులు ఇస్తారు. ఎవరు, ఈ ఆర్ఈజెడ్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ represented by authorized agents by Sri Vilas Kumar Gupta, Chief Manager Office at Kalyan Durg Road. సరే, నేనంతా తగు వేసుకుంటే ఏం చేసిరి, మా ఏఎస్పీ గారు రాయల్ చెరువు దగ్గర ఆయనే పోలీసు వాళ్ళని పెట్టుకొని దౌర్జన్యంగా వేయించినాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రాయల్ చెరువులో వేసినారు. వాస్తవం అయితే దానికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎంఆర్ఓకి ఆ డబ్బులు కట్టాలి. ఆ డబ్బులను విలేజ్కి ఇచ్చేసుకుంటారు. ఇది వాడుకుండేది ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే వాడు ఈ పొద్దు ఎందుకు చచ్చిపోతాను అంటున్నాడు. వాడికి ఉండేది అది పోతే చనిపోతాడు. ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. పోయిన కలెక్టర్కి రిప్రజెంట్ చెప్తే పైనుంచి ఏమంటారు, దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి వేపిస్తారా? ఏంది దౌర్జన్యము అసలుకి? ఎప్పుడన్నా ఇప్పుడు ఎక్కడ ఏమైనా ఫ్యాక్టరీ వేస్తామంటే అందరినీ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి దాన్ని ఎంత ఫిక్స్ చేస్తారు, రేటు గీటు. ఇది కూడా రూల్ ఉంది. ఏముంది, ప్రతి డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారు అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన ఉందని పిలిపించి అప్రూవ్ చేసిన తర్వాతనే ఇది ఇవ్వాలి. ఒక ప్రాణం పోతుంది. నేను చెప్తున్నా, 15 ఎప్పుడు వస్తానో మొత్తము స్టాప్ చేపిస్తా. పోలీసుల దౌర్జన్యమే. మా ఏఎస్పీ అయితే నన్ను ఆయన ఉండి వేపిస్తాడు. ఆయనదే పోయింది. ఇవన్నీ అసలు మీకు తెలుసా ఇది ఎంత లాభంలో ఉందో? ఎన్ని వేల కోట్ల లాభంలో ఉందో మీకు తెలుసా? ఒక రైతు చూడు, ఇప్పుడు ప్రాణం పోతే ఎట్లా ఉంది. 15వ తేదీ క్వశ్చనే లేదు. నా కాన్స్టిట్యూషన్ కాదు, నా డిస్టిక్లో ఎక్కడ జరిగేదానికి మా రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతా. 15కి అన్ని పల్లెలకు చెప్తున్నా. ఇప్పుడే
ఎక్కడెక్కడ ఇవి జరుగుతానే మొత్తం ఆఫ్ చేయండి. వేల వేల కోట్లు ఉంది. అసలు కొన్నిసార్లు అయితే కాంపెన్సేషన్ ఎట్లంటే అట్లా చేసి జోబులు లేకపోతాను, వీళ్ళ జోబులు లేకపోతుంది. ఒప్పుకునే దానికి ఉండదు. రైతాంగం ఈ పొద్దు స్టాప్ చేయండి. ఏ పోలీసు రాడు, ఎవరు రాడు. మొన్న కూడా కలెక్టర్కి పెట్టిన అప్లికేషన్ దీని గురించి. ఏం పోలీసులు దౌర్జన్యం, ఏడుంది రూలు? నాకే ఏఎస్పీ వచ్చి అడ్డం పడతాడు. ఒప్పుకునే దానికి ఉండదు. కాంపెన్సేషన్ ఇవ్వండి, ఏం అడగడం లేదు కదరా. ఈ పోల్ నుంచి ఆ పోల్కు పోయేంత వరకు కింద 30 మీటర్స్ మేమేం చేయకూడదు. ఎవరికి తెలియదు బాధ. అందుకే ఇప్పుడు రైతు చచ్చిపోతున్నాడు. రైతు మీరేమైనా లాస్లో ఉన్నారా? చెప్పమంటావా ఎన్ని కోట్లు ఉందో చూసి చెప్తా. ఆల్రెడీ నేను ఇప్పటికి 3 సార్లు ఇచ్చిన. మీరు రెగ్యులరైజ్ చేయండి. ఒక డిస్ట్రిక్ట్ తీసుకొని ఆడలేదు రూల్ పొజిషన్ కూడా నేను రాసి అన్ని ఇచ్చిన. కాంపెన్సేషన్ ఏ ఊర్లో కూర్చోండి. ఈ వద్దు అంత ఆడిపత్రిలో ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీ కడతారు. మా ఊరు రేట్లు పెద్ద ఎక్కువ. అంతేగాని ఆడేడో డిక్లేర్ చేసినారు సిమెంట్ ఫ్యాక్టరీ కడతా అంటే అదే రేటు విడిస్తామంటే ఒప్పుకోరు. దయచేసి చెప్తాను, రైతాంగం నిలబెట్టండి. నేను రూల్ ప్రకారమే మాట్లాడతాను. రూల్ ప్రకారమే లాస్ట్ కలెక్టర్కి ఇచ్చినాను. మన ఈ కలెక్టర్ కూడా ఇచ్చినట్టుంది పేపర్, నేను ఇచ్చినాను అనుకుంటా. ఈ రోజు నుంచి మొత్తం నిలబెట్టండి. ఏమీ కాదు. మన రైట్స్ కోసం మనం అడుగుతున్నాం. మనకే ఎక్కువ డబ్బులు అవసరం లేదు. అర్థమైందా? థ్యాంక్ యూ. రైతులారా, ఎక్కడెక్కడ కరెంట్ ఇవ్వబోతుందో మన డిస్ట్రిక్ట్లో ఆఫ్ చేయండి. వీళ్ళు రూల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మనమేం దాచుకోవడం. వాళ్ళ అవసరం, మనకు అవసరం ఉంది. మనం వద్దండి, అవసరం ఉంది. ఆడేడో గుత్తిలో ఉన్నాడు. మళ్ళీ గుంటకల్కి పోయి ఆఫీస్ పెట్టినారు. ఒక ఆయన మెయిన్ ఆయన అనంతపూర్లో ఉన్నాడు. రెడ్డిగాడు. ఒప్పుకోరమ్మా. 15 నుంచి పూర్తి స్టాప్ చేపిస్తారు. వీ వాంట్ గో అకార్డింగ్ ది జీవో అండ్ ద రూల్. మేము అగ్నెస్ట్గా పోదలుచుకోలే. అవసరం మాకు పవర్ లైన్ అవసరము. దట్ ఈస్ బెటర్ ఫర్ ద పబ్లిక్. అంతేగాని మీరేదో దోచుకోవాలంటే దోచుకోరు. 15 నుంచి కోర్టులో మాకు నోటీస్ ఇస్తారు. ఇది నార్పల్లది. వాళ్ళే మళ్ళీ కోర్టుకు పోతారు. లేదు, దీన్ని ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు కూర్చొని ఫిక్స్ చేయాలి రేటు. కడపలో చేసినాం రేట్ అని ఇటు చేశాను లేదు. పోయిన గవర్నమెంట్లో చేసినారు, దాన్నే పట్టుకొని ఊగులాడుతున్నారు. తప్పండి, అది కరెక్ట్ కాదు. అందుకోసం అన్నీ స్టాప్ చేయండి. పెద్దవాడు రోజులు చెప్తున్నా, స్టాప్ చేయండి. ఏమీ కాదు, మన రైట్ కోసం పోరాడదాం. మేము వద్దడం లేదు, వేసుకొని. బట్ అకార్డింగ్ ద రూల్ అండ్ రెగ్యులేషన్ యూ హ్యావ్ టు గో. నేను 15th వస్తున్నా, చేయనీను. ఏం పోలీసు వాళ్ళది ఏమైంది? అదే గవర్నమెంట్దే. నేను జీవో ప్రకారం పోవాలంటాను భయ. దీనికి అంతా ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. మేము రూల్ ప్రకారం పోవాలనుకుంటున్నాం. చేతనైతే ఇప్పుడు నుంచి స్టాప్ చేయండి. 15 తర్వాత చేయనీను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.